నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారయ్యింది. ఆయనకు హైకమాండ్ నుంచి ఉదయం ఫోన్ చేసి సమాచారం ఇవ్వనున్నారని తెలుస్తోంది. అధ్యక్ష ఎంపికలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ఇవాళ జరుగుతోంది. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నామినేషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక ఈటెల ఒక్కరే నామినేషన్ వేస్తారని సమాచారం. నామినేషన్ ప్రక్రియ తర్వాత పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చెరగాని దయాకర్ గారు. ఇద్దరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. వినోద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వినోద్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో మొత్తం మీద అటు తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడు ఈటెల రాజేందర్ అని ఒకవైపు ఉంది. అండ్ ఇంకొకటి చూస్తే కూడా మనకు దాదాపుగా తెలిసింది, అటు అరవింద్ కానివ్వండి, లక్ష్మణ్ కానివ్వండి, డికే అరుణ కానివ్వండి, ఈ రకంగా కొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఒక్కొక్కరుగా వీళ్ళు వాళ్ళు వస్తామని. అండ్ నిన్న అటు రాజా సింగ్ కూడా నేను ఏదైతే నామినేషన్ వేయబోతున్నాను అంటున్నారు. అండ్ ఈ రోజు ఎవరు నామినేషన్ వేస్తారన్న ఒక సస్పెన్స్ అయితే ఉంది. సో ఎట్టకేలకు ఇన్ని రోజులు అటు కాంగ్రెస్ లోనే లోపల అటు కుమ్ములాటలు ఉంటాయి, పదవి నాకంటే నాకు, సీటు నాకంటే నాటని గొడవలు ఉంటాయి. కానీ సరే ఇప్పుడు బీజేపీలో కూడా అలాంటి పరిస్థితులు తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ప్రతి రాజకీయ పార్టీలో ఉంటాయమ్మా. బీజేపీ అనేది అతీతమేం కాదు. ప్రజాస్వామ్య పార్టీలలో డెమోక్రసీలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీలో ఉండొచ్చు. కాబట్టి అదే నియంత్రిత పార్టీ ఏం కాదు కదా, ఒక వ్యక్తిని డిక్లేర్ చేసి మీరే ఉండండి అనడానికి. సో పోటీ అనేది ఎక్కడైనా ఉంటది, ఖచ్చితంగా పోటీ ఉండాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఆ అవకాశాన్ని కూడా ఇవ్వాలి మనం. అప్పుడే నిజంగా ప్రజాస్వామ్య పార్టీ కింద లెక్క అవుతుంది. లేకపోతే మేము వస్తున్నాము, డిక్లేర్ చేస్తాము, మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ బీజేపీ మొత్తం అంటే ఒక 3 రాష్ట్రాలు తప్ప దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో తన అలయన్స్ ప్లస్ తాను కలిపి ఉన్నది. 29 రాష్ట్రాలలో 26 రాష్ట్రాల్లో ఇవాళ వాళ్ళ పార్టీ అనుకూలమైన వాళ్ళు లేదా వాళ్ళ కూటమి వాళ్ళే ఉన్నారు అధికారంలోకి. దానికి కారణం ఏంటంటే బీజేపీని ప్రజలు నమ్ముతున్నట్టుగా. బీజేపీకి సంస్థాగతంగా గ్రామీణ స్థాయి నుండి అంటే బూత్ కమిటీ నుండి మొదలుకుంటే రాష్ట్ర కమిటీ దాకా ఎన్నికలు జరుగుతాయి. సో ఆ జరుగుతున్న క్రమంలో ఇవాళ ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్ర అధ్యక్ష రేసులో ప్రధానంగా ముందంజలో ఉన్నవాడు మనం చెప్పుకోవాలంటే ఈటెల రాజేందరే. ఎందుకు ఈటెల రాజేందర్ అంటున్నానంటే, ప్రధానంగా రాజా సింగ్ లోకలోడు కాదు, నార్త్ ఇండియా మైగ్రెంట్. నార్త్ ఇండియా నుండి వచ్చిన మైగ్రెంట్ కు ఇక్కడ తెలంగాణలో ఆయనకి పెద్దగా ఆదరణ ఉండే అవకాశం లేదు. ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీ తప్ప ఆయన ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా మైగ్రెంట్స్ ఉన్నారు కాబట్టి, నార్త్ ఇండియన్ మైగ్రెంట్స్ ఉన్నారు కాబట్టి, అందులో తన కులపలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన ఓటేసి గెలిపిస్తున్నారు. సో మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీ వాళ్ళు వీళ్ళంతా కూడా బాగా మైగ్రెంట్స్, ఈవెన్ ముస్లిమ్స్ మైగ్రెంట్స్ కూడా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. సో కాబట్టి ఆయన అక్కడ గెలుస్తున్నాడు. ఇవాళ మిగతా వాళ్ళ విషయానికి వస్తే మిగతా రైట్, మిగిలిన వాళ్ళు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ అవుతుంది. మిగతా వాళ్ళ విషయానికి వస్తే ఇవాళ అరవింద్ గారు గాని, తర్వాత పోతే డికే అన్న గారు గాని, లేదంటే మిగతా వాళ్ళు గాని, ఇంకెవరు బండి సంజయ్ అయితే నేను రేసులో లేనని చెప్పాడు అనుకోండి. సో మిగతా ఇద్దరు కూడా ఒక పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన ఏం కాదు. ముదిరాజు కమ్యూనిటీ అనేది చాలా పెద్ద కమ్యూనిటీ. అందులో ఏంటంటే తెలంగాణ ఉద్యమకారునిగా ఈయనకు ఈటెల రాజేందర్ కు చాలా గుర్తింపు ఉన్నది. కేసీఆర్ ను ధైర్యంగా ఢీకొనే శక్తి ఉన్నది, ఆర్థికంగా కూడా ఎదిగి ఉన్నాడు. సో కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆయన మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నిరంతరం పేదల పక్షాన నిలబడి పేదల కింద రోజు అన్నం పెట్టే కెపాసిటీ ఉన్నవాడు, పెడుతున్నాడు కూడా. సో కాబట్టి ఆయనకు ఎక్కువ ఛాన్సెస్, అధ్యక్షునిగా ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉందనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే ఈటెల రాజేందర్ బీసీ ముఖ్యమంత్రికి అర్హుడుగా గతంలో కూడా నేను చెప్పడం జరిగింది ఆయన. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి ఎజెండాను మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది నేనే. ఇక్కడ బాగా 33 జిల్లాల్లో మీటింగ్లు పెట్టింది నేనే. అప్పుడు ఆ క్రమంలో ఈటెల రాజేందర్ ఈవెన్ టీఆర్ఎస్ నుండి బీజేపీలో పోయినప్పుడు కూడా బీజేపీ ఒకవేళ బీసీ ముఖ్యమంత్రిని చేస్తే ఖచ్చితంగా ఈటెల రాజేందర్కి అవకాశం ఇవ్వాలని చెప్పిన దాంట్లో నేను కూడా ఉన్నాను. సో ఒకవేళ కాంగ్రెస్ అధికారానికి వస్తే మదియాష్కి గౌడ్ అని చేయాలి బీసీ ముఖ్యమంత్రిగా అని చెప్పేసి
ఆయనకు కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఏది ఎల్బీ నగర్ లో. అలాగే ఒకవేళ అధికారంలోకి బీఆర్ఎస్ కనుక వస్తే మధుసూదనాచారి ఒక సీనియర్ మోస్ట్ బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులానికి సంబంధించిన వాడు, కొంత క్యారెక్టర్ ఉన్నాడు, సిన్సియర్ అనేది ఉద్యమకారుడుగా ఆయన గుర్తింపు ఉంది, ఆయనకు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ ముగ్గురికి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. కానీ వినోద్ గారు, కానీ అంటే బీసీ సీఎం కాదు కానీ బీజేపీకి కొత్త బీసీ అధ్యక్షుడు రాబోతున్నారని అనుకోవచ్చా? 100% వస్తాడు. ఈటల రాజేందర్ వస్తాడనైతే నేనైతే 99% నమ్ముతున్నా. ఎందుకంటే ఏ రకంగా చూసినా ఈటల రాజేందర్ కు ప్లస్ ఎక్కువ ఉన్నది మైనస్ కంటే కూడా. సో ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, సామాజిక న్యాయం అంటే సామాజిక కోణం నుండి కూడా కొంత అవగాహన ఉన్నోడిగా, మాజీ నక్సలైట్ గా, తర్వాత పేదల పక్షాన్ని నిలబడి కొట్లాడే వ్యక్తిగా, మిగతా వాళ్ళని పోల్చుకుంటే మెరుగైన వ్యక్తిగా మాత్రం ఆయన ఎక్కువ మార్కులు కొట్టేసే అవకాశం ఉంది. తర్వాత ముదిరాజ్ అనే మేజర్ కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ నుండి వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆ అవకాశాలు ఈటల రాజేందర్ కి ఎక్కువ ఉంటాయని నేను. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు అండి. ఎస్, ఇక అదే విధంగా బీఆర్ఎస్ నుంచి కర్ణి అరవింద్ గారు జాయిన్ అయ్యారు అండ్ బీజేపీ నుంచి శంకరుల రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. అరవింద్ గారు, కాస్త మీది స్క్రీన్ కాస్త ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి, డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ అదే విధంగా బీజేపీ నుంచి మరొకరు కూడా జాయిన్ అయ్యారు, దిలీప్ ఆచారి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా రవికుమార్ గారు మీతో వెళ్దాం. సో ఏంటి కొత్త అధ్యక్షుడు విషయంలో కాస్త సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది బీజేపీ. అప్పుడే ఒకరు రాజా సింగ్ నేను కూడా నామినేషన్ వేయబోతున్నాను అంటున్నారు. అండ్ ఈ రోజు ఎవరో ఒకరే నామినేషన్ వేస్తారు, వారే రేపు ఫైనల్ అవుతారు, అది కూడా ఈటల రాజేందర్ అంటూ కూడా కొందరు కమెంట్స్ అంటున్నారు. ఏంటి, ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీ వరకు ఎంతవరకు అప్డేట్ ఉంది? ఈటల రాజేందర్ అన్న మీ కొత్త అధ్యక్షుడు? ఏమండి, మీకు ప్రేక్షకులకి పనులున్న మిత్రులందరికీ నమస్తే. ఇప్పుడు ఎవరు అధ్యక్షులు అవుతున్నారు అనేది మాకు కూడా విషయం తెలియదు. అది ఈ రోజు సాయంత్రం వరకు మీరు వేచి చూస్తే తెలిసిపోతుంది. అయితే విషయానికి వస్తే అధ్యక్షుడు ఎవరైనప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తలందరూ కూడా మిగిలిన వారు ప్లీజ్ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. రవికుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది. ఎస్ రవికుమార్ గారు, నేనేమంటున్నా, అధ్యక్షుడు ఎవరైనప్పటికీ కూడా కార్యకర్తలందరూ కూడా బీజేపీ జెండా కింద పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. బీజేపీ సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని ముందుకు పోవడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. కానీ అధ్యక్షుడు అనేది అదొక ఉండాలి కాబట్టి యాజ్ పర్ టెన్యూర్ ప్రకారం, యాజ్ పర్ బైలా ప్రకారం ఒక అతను ఉండాలి కాబట్టి అధ్యక్షుడు ఎన్నుకునే విధానం ఉంటుంది. అధ్యక్షుడు ఎవరు ఉన్నప్పటికీ కూడా, అది ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. ప్రజల పక్షాన చేసే పోరాటంలో ఎటువంటి లోటు ఉండదు. ఎక్కడ కూడా వెనక్కి వెళ్లే అవకాశమే ఉండదు. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నానండి. భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్ష ఎన్నిక విధానము చాలా మీరు చూసే ఉంటారు. ప్రజాస్వామ్యయుతంగా వేరే పార్టీల్లో కాకుండా, ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ లో గానీ లేకపోతే మన కాంగ్రెస్ లో గానీ ఇటువంటి పార్టీలలో కాకుండా చాలా ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీరు బీఆర్ఎస్ లాంటి కుటుంబ పార్టీల్లో పలానా అధ్యక్షుడు అవుతారు అని చెప్పేసి ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ కుటుంబం వాళ్ళు తప్ప. ఉదాహరణకు చెప్తున్నాను, కల్వకుంట్ల కుటుంబం తప్ప వేరే వాళ్ళు ఎవరైనా అధ్యక్షులు అయ్యే అవకాశం ఉన్నదా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఆ కుటుంబం వాళ్ళు చెప్పిన వల్ల లేకపోతే అదే కుటుంబం వాళ్ళే అధ్యక్షులు అవుతారు. కానీ ఒకవేళ ఆ కుటుంబం నుంచి బయట వాళ్ళు అయినా కూడా అసలు ఆయన ఒక ఆట బొమ్మలానే వ్యవహరిస్తాడు తప్ప ఆ కుటుంబాన్ని. కానీ అసలు ప్రజాస్వామ్యయుతంగా నిజంగా ఎవరైనా అధ్యక్షులుగా వేరే పార్టీలో అంటే మా పార్టీనే కాదు, మా పార్టీ కావచ్చు, కొంచెం కమ్యూనిస్టులు కావచ్చు, మిగతా వీళ్ళిద్దరిని ఎక్సెప్ట్ చేస్తే మిగతా ఏ పార్టీలో కూడా ఇంత ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షుని ఎన్నుకునే విధానం అంటూ లేదు. ఇంతసేపు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే వాళ్ళు లేకపోతే వాళ్ళు చెప్పినట్టు ఆడే వాళ్ళే ఉంటారే గాని ఎక్కడ కూడా ఇంత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోరు. అంటే ఇప్పుడు మన లైవ్ లో అటు బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి మీరు ఎవరి గురించి చెప్తున్నారు పర్టికులర్ గా? నేను బీఆర్ఎస్ గురించి చెప్తున్నాను, కాంగ్రెస్ గురించి కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, బీఆర్ఎస్ లో కల్వకుంట్ల కుటుంబం చెప్పిన వాళ్ళే అధ్యక్షుడు అవుతారు. ఆ కుటుంబం నుంచి పక్కకు వెళ్లి వేరే వాళ్ళు ఎవరైనా అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉన్నదా? ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ అధిష్టానంలో మీరు చూడండి, గాంధీ కుటుంబం తప్ప లేదా గాంధీ కుటుంబం వాళ్ళు చెప్పిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉన్నదా? అసలు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి అవకాశమే ఉండదు. కానీ భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా లేదా
నేషనల్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే అవకాశము ఈ పార్టీలోనే ఉంది, వేరే పార్టీలో లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. నరేంద్ర మోడీ గారి ఎంపిక ప్రధానమంత్రిగా ఎంపిక కావచ్చు, లేదా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక కావచ్చు. మీరు చూస్తే అది మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఎవరు ఊహించుండరు. అరే, రాజకీయ పార్టీ అంటే ప్రజాస్వామ్యయుతంగా ఈ విధంగా కూడా ఉంటుందా, అంటే ఇదా ప్రజాస్వామ్యం అని చెప్పేసి అప్పుడు తెలుసు జనాలకందరికి. లేకపోతే జనాలకందరికి కూడా ఏంటి, ప్రజాస్వామ్యం అనేది పేరుకే తప్ప దేశంలో ఉన్న ఏ పార్టీలో కూడా ప్రజాస్వామ్యం ఉండేది కాదు కదా. అరే, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అనగానే అసలు నరేంద్ర మోడీ ఎప్పుడు ఎలక్షన్ లో పోటీ చేయలేదు, ఎక్కడ కూడా కనిపించలేదు, ఎక్కడ కూడా పేరు వినిపించలేదు. ఈయన సడన్ గా ముఖ్యమంత్రి అయ్యిందంటే ఇది ఇంత, అది కూడా ఒక బీసీ వెనుకబడిన కులం నుంచి వచ్చే తను ముఖ్యమంత్రి అయ్యిందంటే అప్పుడు అందరూ ఆశ్చర్యపోయి చూసినారు అసలు ఎవరు అబ్బాయి అని చెప్పేసి. అప్పుడు తెలిస్తే, అప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలిసింది ఆయన ఒక బీసీ క్యాండిడేట్, ఆయన వెనుకబడ్డ తరగతుల నుంచి వచ్చిన వ్యక్తిని భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి చేసింది. దాని తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ మీరు చూశారు. ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మొత్తానికి ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఆయన ఎప్పుడైతే ఎన్నుకున్నారో అప్పుడు కూడా అందరు ఆశ్చర్యపోయారు. అంటే నేనేమంటున్నా, ప్యూర్ మెరిట్ బేసిస్ లో, ప్యూర్ పర్ఫార్మెన్స్ బేసిస్ లో ఎక్కడైనా ఎంపికలు జరుగుతాయి, అది కూడా ప్రజాస్వామ్యయుతంగా పార్టీకి సంబంధించిన పదవులు నింపుతారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు అటువంటి జరగవు. ఇంకా అనేక కుటుంబ పార్టీలు ఉన్నాయి. ఒక ఎస్పీ కావచ్చు, ఇంకా మమతా బెనర్జీ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అక్కడ తమిళనాడులో ఇంకో పార్టీ కావచ్చు. ఇక్కడ మీరు చెప్తుంది కరెక్టే, కానీ అది అంతా అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోతుంది. జస్ట్ మనం తెలంగాణ మట్టుకు మాట్లాడుకుంటే మాత్రం మీరు చెప్పింది నేనేమంటున్నా, తెలంగాణ మట్టుకు ఇప్పుడు మా పార్టీలో అధ్యక్ష ఎన్నిక ప్రాసెస్ నడుస్తా ఉన్నది. నిన్న నోటిఫికేషన్ వచ్చింది, ఈ రోజు నామినేషన్లు వేస్తారు, ఎల్లుండి విత్డ్రాలు ఉంటాయి, ప్రకటించేస్తారు వెంటనే. సో ఇది అది ఒక ప్రక్రియ నడుస్తా ఉన్నది. ఎవరు అవుతారనేది మేము ఒకటే మాట చెప్పగలుగుతాం. ఎవరు అవుతారనేది ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియదు. అవుతారు, ఎవరో ఖచ్చితంగా అధ్యక్షులు అవుతారు. పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేసే విధంగా మాకు డైరెక్షన్స్ ఇవ్వడానికి కావచ్చు, మాకు సలహాలు సూచనలు ఇవ్వడానికి కావచ్చు ఒక మంచి వ్యక్తి అవుతారు. 100% ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు మేము ఏవైతే శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవాలో ఆ శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవడానికి మేము ఈ యొక్క ప్రాసెస్ ని కంప్లీట్ చేసి మాట్లాడుతున్నారు. రవికుమార్ గారు ఎవరో ఒకరు అవుతారని చెప్పక చెప్తున్నారు. ఎస్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్, దయాకర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, దయాకర్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఎన్ని రోజులు అధ్యక్షుడు ఎవరో ఫస్ట్ ఫైనల్ చేయండి అంటూ విమర్శించిన మీరు ఇప్పుడు ఎట్టకేలకు దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాబోతుంది. అండ్ ఇంకొకటి ఇందాక రవికుమార్ గారు అన్నారు, అధ్యక్షుడి ఎంపిక విషయంలో పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా అటు అన్ని వర్గాలను ఏకం చేసే రకంగా వాళ్ళని ఎక్కువ బేరీస్ వేసుకొని మేము అధ్యక్షుడి ఎంపిక అలాంటివన్నీ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు కాంగ్రెస్ కానీ ఈ విషయంలో కాస్త కుటుంబ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి, కుటుంబం నుంచే గాంధీలో వస్తారు కానీ మిగిలిన వాళ్ళు రారు అన్న కమెంట్ కి ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ఇంత ముందుకు బీజేపీ మిత్రుడు చెప్పిన దానికి చూస్తే చాలా ఒక హాస్యాస్పదమైనటువంటి మాట్లాడడం, చాలా ఒక జోక్ గా మాట్లాడారు అతను. కాంగ్రెస్ అంటేనే ఒక సోషల్ జస్టిస్ కు, సామాజిక న్యాయానికి, ఒక ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయి. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలో ఇవాళ బీజేపీ 2 ఏళ్ల నుంచి వాళ్ళు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియమించుకోవడానికి సరైన ఏకాభిప్రాయం కుదరక ఇవాళ బీజేపీ మొత్తం కూడా నడిపించేది ఆర్ఎస్ఎస్. ఇవాళ ఆ సంఘు వాళ్ళు చెప్తేనే తప్ప ఆ ఫైల్ ముందు కలదు. ఇలా మిత్రుడు ఏదో ప్రజాస్వామ్యం మీ అధ్యక్షుడు ఉన్నాడు, ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. కేంద్ర మంత్రి ఒక వ్యక్తి 2 పదవులు చేపట్టు ఒక రాజ్యాంగ హోదాలు ఉన్నటువంటి కేంద్ర మంత్రి బాధ్యతగా ఉన్నాడు కదా. నేనేమంటున్నా, మీరు రేపు మాపు ఆంజనేయుడి పెళ్లి అంటే రేపు మాపు అన్నట్లాగా మీ వ్యవహారం ఉంది. ఒకవైపు ఈటల రాజేందర్ ఇవాళ పొద్దున లేదు చూసాగానే రామచంద్రరావు గారే ఫైనల్, సంఘు మొత్తం కూడా రామచంద్ర వైపే ఉన్నదని, ఇంకొక వైపేమో సామాజిక సమీకరణ నేపథ్యంలో ఈటల రాజేందర్ అని. అంటే రకరకాల మీ పార్టీలో రకరకాల వ్యవహారం ఉండొచ్చు, కానీ ఏది ఏమైనా కూడా అక్కడ వ్యక్తి కంటే కూడా అక్కడ మొత్తం కూడా సంఘు చేతిలో, ఆర్ఎస్ఎస్ చేతిలో బీజేపీ మొత్తం కూడా నాయకత్వం ఉంటది. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పి సూచించిన వ్యక్తికే అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష పదవి వస్తుంది తప్ప మన మిత్రుడు చెప్పినట్టు ఎన్నికలు జరిగినా, ఇంకేది జరిగినా, బ్యాలెట్ జరిగినా ఇదంతా వేస్ట్. అది ఏది జరిగినా కూడా అది సంఘు నిర్ణయం తీసుకునే వ్యవహారం, అది సంఘు చేతిలోనే బీజేపీ వ్యవహారం ఉంటది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఎవరో నిర్ణయం తీసుకోవడానికి ఉండదు. సంఘులో ఉన్నటువంటి సీనియర్ మా కమిట్మెంటా, ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందా, లేకపోతే మన కమిట్మెంట్ అనేది చూస్తారు తప్ప ఇవాళ ఈటల రాజేందర్ దగ్గరికి వచ్చే వరకే
అనేక కోణాల్లో చూస్తారు. ఇతడు మాజీ నక్సలైట్ అని, వామపక్ష భావజాలం ఉందని, రకరకాల ఈక్వేషన్లు అనేది వీళ్ళు ఇన్ని రోజులు డిలే కావడానికి ఒక ప్రధానమైన కారణాలు అనేది కూడా రకరకాల మనం పేపర్లో వివిధ కోణాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా ఇవాళ జాతీయ అధ్యక్షుడికి ఒక ఎస్సీ దళితుడిని నియమించినటువంటి చరిత్ర, ఇవాళ తెలంగాణలో కూడా ఒక బీసీ వ్యక్తికి బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మన మిత్రుడు చెప్తాడు ఎక్కడ ఏ పార్టీలో ఉండదు. గాంధీ కుటుంబానికి నిజంగా ఎప్పుడు కూడా రాజకీయాలు అనుభవించకూడదు. 10 ఏళ్ల క్రితమే 2010 అవకాశాలు 2004 నుంచి 14 వరకు అవకాశాలు వస్తే కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని లేకపోతే సోనియా గాంధీ లాంటి వాళ్ళే వదులుకున్నటువంటి ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం. వాళ్ళు ఎప్పుడు కూడా పదవుల కోసమో లేకపోతే ఇంకో వాటి కోసమో ఆలోచన చేసి ఆశపడే వాళ్ళు కాదు. ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు, బడుగు బలైన వర్గాలకు, పేద వర్గాలకు ఇవాళ సంక్షేమ పథకాలతో పాటు రాజ్యాధికారం ఇవ్వాలనే గొప్ప ఆలోచన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టే రాహుల్ గాంధీ ఇలా నాయకుడు, జాతీయ నాయకుడు ఇవాళ గొప్ప పాదయాత్ర చేసి భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని ఇవాళ పొందుపరిచిన నేపథ్యంలో ద్వారానే ఇవాళ కులగణన జనగణన దానికి ఒక ప్రధాన ఆజ్యం పోయడానికి కారణం రాహుల్ గాంధీ గారు లేవనెత్తినటువంటి కులగణన కావచ్చు, సామాజిక అంశాలు కావచ్చు. ఇవాళ తెలంగాణలో తీసుకున్నటువంటి కులగణన ఒక చారిత్రాత్మక నిర్ణయం కావచ్చు. అంటే అనేకమైన కాంగ్రెస్ అంటేనే ఒక సోషల్ జస్టిస్ లాగా ఇవాళ మనోడు మిత్రుడు బీజేపీలో ఎప్పుడు కూడా ఒక స్వేచ్ఛ గానీ ప్రజాస్వామ్యం గానీ ఉండదు. వాళ్ళు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏది చెప్తే అదే. అప్పుడు టికెట్ల వ్యవహారంలో అయినా ఇంకో వ్యవహారంలో అయినా కూడా వాళ్ళు సూచించిన వ్యక్తులు తప్ప ఇంకో వ్యక్తుల చేతిలో ఉండదు. అంటే ఒకటి దయాకర్ గారు మీరు అంటున్నట్లు సోషల్ జస్టిస్ బీజేపీ చేయట్లేదా? బీజేపీ పేరుకు అట్లా ఓట్ల కోసం ఇంకో రకరకాల కోసం చెప్పొచ్చు కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారు ఓబీసీ బీసీ అని మరి ఎప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఒక బీసీ శాఖను ఎందుకు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఎందుకు నియమించలేదు? ఎందుకు చట్టసభల్లో ఎందుకు ఒక రిజర్వేషన్లు తీసుకురావట్లేదు? ఇవాళ మేము తెలంగాణ తీసుకొచ్చినటువంటి 42% ఆర్డినెన్స్ ని ఎందుకు ఉన్నటువంటి పార్లమెంట్ లో పెట్టి ఎందుకు ఆమోదించట్లేదు? ఎందుకు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని ఎందుకు ఆమోదించట్లేదు? బీసీల పట్ల కేవలం వాళ్ళు ఎన్నికల కోణమే, బీజేపీ ఏది చేసినా కూడా ఎన్నికల కోణమే, ఎన్నికల స్టంట్లు తప్ప గానీ వాళ్ళు నిజమైన ఈ దేశంలో బడుగు బలైన వర్గాల పైన ఎక్కడ కూడా ప్రేమ చూసే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఇవాళ ఆ పార్టీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ దేశంలో రిజర్వేషన్లు వద్దు, ఈ రిజర్వేషన్లు ఎందుకు మాట్లాడినప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? నిండు అసెంబ్లీలో అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు అమిత్ షా మీద ఎందుకు చర్య తీసుకోలేదు? కనీసం వివరణ కోరే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల పైన కనీసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పైన విమర్శ చేసినప్పుడు కూడా కనీసం ఉండదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో అలాంటి ఏది జరిగినా కూడా వివరణ తీసుకుంటారు, ఆత్మవిమర్శ తీసుకుంటారు, ఇమీడియట్లీ షోకాజ్ ఇస్తారు. ఒక డెమోక్రటిక్ పార్టీ కాబట్టి వివరణ తీసుకుని కనీసం బీజేపీలో అంత పెద్ద కేంద్ర నిండు పార్లమెంట్ జరిగితే అంత పెద్ద విమర్శ చేస్తే కనీసం వివరణ తీసుకునే ప్రయత్నం చేయలేదు. వీళ్లకు బడుగు బల వర్గాల పైన లేకపోతే సోషల్ జస్టిస్ మీద ప్రేమ ఉందండి. అక్కడ ఏది జరిగినా సంఘు నిర్ణయాలతోనే జరుగుతుంది తప్ప సంఘే వాళ్ళకు ఆపరేటింగ్ చేస్తుంది తప్ప వాళ్ళు ఎవరో చేయరు. ఇంకా మిత్రుడు చెప్పినట్టు మోడీని తీసుకొచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా. నేను అనేది మోడీని తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళే. రైట్ అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యు. yes అరవింద్ గారు ఒక్క నిమిషం అండి, రవికుమార్ గారు చెప్పండి. ఒక పాయింట్ చెప్తాను. ఇవాళ మోడీని సంఘ నిర్ణయిస్తుంది అంటున్నారు. సంఘ ఏమి ఏమంటారు, ఏదో బయట శక్తి లాగా. నేను బయట శక్తి అనట్లేదు, మొత్తం నిర్ణయిస్తే తప్పే ఉంది. సంఘలో ఉన్న వాళ్ళందరూ కూడా దేశభక్తులు, ఈ దేశ హితం కోసం పనిచేసే వాళ్ళు. సంఘలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలను వదిలేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి దేశం కోసం పనిచేసే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పేముంటదండి. పరిస్థితుల్లో అదే మొత్తం వాళ్ళకి సూచించడం వేరు, మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంటుందని చెప్పడం వేరు. సూచిస్తారు, ఖచ్చితంగా సూచిస్తారు, తప్పేలేదు, దాంట్లో తప్పేలేదు. కానీ మొత్తం వాళ్ళ చేతుల్లోనే వ్యవహారం నడుస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ నడిచినప్పటికీ కూడా తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఎప్పుడు కూడా స్వార్థం కోసం చేయరు. వాళ్ళందరూ కూడా కుటుంబాలను త్యాగం చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశం కోసము ఒక ప్రచారకులు వెళ్లి దేశాన్ని వాళ్ళందరినీ దగ్గరలో ఉండి దగ్గర నుంచి సమాజాన్ని చూసి సమాజంలో ఏం లోటును అరవింద్ గారు
సో మొత్తం మీద తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షులు ఈటెల రాజేందర్ అని ఒక సైడ్ నుంచి వినిపిస్తుంది, మరో సైడ్ రామచందర్ అంటున్నారు, రకరకాల పేర్లు వస్తున్నాయి. నిన్నటి రాజు సింగ్ అన్నారు. ఓకే, ఈ పేర్లన్నీ అంశాలు పక్కన పెట్టినా కూడా ఒకవేళ ఇప్పుడు నిజంగానే బీజేపీ కొత్త అధ్యక్షుడు ఈటెల రాజేందర్ అయితే బీఆర్ఎస్ కు ఒక గట్టి దెబ్బ అనుకోవచ్చది. మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచి నిండా దండాలు మేడం, నమస్కారాలు. ముందుగా తెలంగాణ ఉద్యమం వందనాలు మేడం. బీజేపీలో ఎన్నిక అనేటువంటి విషయాన్ని సరే, రకరకాల అంశాలు, ఇవాళ నామినేషన్ల స్వీకరణ, రేపు ఎన్నిక జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సరే మనం మాధ్యమాల ద్వారా చూస్తా ఉన్నాం. ఇవాళ 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది, రేపు ఎన్నిక జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం వింటా ఉన్నాం. ఇవాళ బీసీ కోట, ఇవాళ తెలంగాణ రాజకీయం అంతా కూడా బీసీని చుట్టూ రాజకీయం జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మీరు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఎవరిని ఫైనల్ చేస్తారు అని అనుకుంటే తప్పకుండా ఈటెల రాజేందర్ గారిని వీళ్ళు ఫైనల్ చేసేటువంటి అవకాశాలు మాత్రం 100% మాత్రం కనిపిస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకు అనంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనని చేస్తే కొద్దిగా ప్రభావం ఉంటది అనేటువంటి నేపథ్యం కూడా బుద్ధిజీవుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గారు అధ్యక్షుడైనా, లేకుంటే బండి సంజయ్ అధ్యక్షుడు గతంలో అయినా, ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడుగున్న మన రాష్ట్రానికి జరిగినటువంటి లాభం ఏం లేదు. నిజంగా తెలంగాణ ఇవాళ ఎంత హరిగోసని ఎల్లగక్కుతుందో మీరు చూస్తా ఉన్నారు. కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ ఎట్లాంటి హరిగోసని ఎల్లగక్కుతా ఉన్నారో మీరు చాలా స్పష్టంగా గమనిస్తా ఉన్నారు. ఇవాళ బోరెల్లిపోయి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, కోరి తెచ్చుకున్న మొక్కడు ఎగిరెగిరి దన్నినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇకపోతే ఇవాళ కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మీకు చాలా స్పష్టంగా కనిపించింది. ఇవాళ పూణేకి మెట్రో రైల్ని ఇస్తారు, ఇంకో రాష్ట్రానికి పూణేకేమో మెట్రో రైల్ని 2వ విడతకి ఇస్తారు, కానీ తెలంగాణకి ఇవ్వరు ఎందుకు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ 8+8 ఉన్న ఇవాళ పార్లమెంటులో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అనేటువంటి పదాన్ని, ఇవాళ తెలంగాణ అనేటువంటి విషయాన్ని పార్లమెంటులో లేకుండా చేసింది. ఇవాళ 8+8 ఎంత అంటే గుండు సున్నాగా కనిపిస్తా ఉన్నది. ₹1 అంటే ₹1 కూడా ఈ 8 మంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఈ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళిద్దరు కూడా ₹1 కూడా మన రాష్ట్రానికి తేలేనందుకు వీళ్ళ గురించా? అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ పార్టీకి అధ్యక్షుడైనా కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళకు ఎవరికి అవసరం లేదు మేడం. బీజేపీని పెద్దగా దాన్ని చేసేటువంటి అది కూడా తెలంగాణ ప్రజలు లేరు. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ గారి నాయకత్వం కావాలని చెప్పి చూస్తున్నారు. కానీ ఎవ్వరు కూడా బీజేపీలో ఈటెల రాజేందర్ గారు వస్తారా, లేకుంటే డీకే అరుణ గారు వస్తారా, మహిళా కోటల్లో తీసుకుంటే డీకే అరుణం చేస్తారా అనేటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా పరిశీలన. ఒకటి అరవింద్ గారు, మీరేమో అంటారు బీసీ చుట్టూ రాజకీయం చేస్తున్నారు ఈ పార్టీలు అని చెప్పేసి, కానీ బీఆర్ఎస్ కూడా అదే చేస్తుంది కదా. అటు మీ పార్టీ జాగృతి అధ్యక్షురాలేమో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాలని ఆమె డిమాండ్ చేస్తారు. అండ్ ఇంకొకటి, కనీసం అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కనీసం మేము బీసీలకు సంబంధించి చిత్తశుద్ధి చూపిస్తున్నాం. బీఆర్ఎస్ అయితే పూర్తిగా కుటుంబ పార్టీలు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అంటే కానీ కేటీఆర్ వస్తారు, లేదంటే హరీష్ రావు వస్తారు, లేదంటే మీ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్లు ఈ రకంగానే వస్తాయి, కానీ ఇంకా వేరే వాళ్ళని అయితే తీసుకోరని అంటున్నారు కదా. దానికేం చెప్తారు మరి? మీరు రాజకీయం చేయట్లేదా బీసీల చుట్టూ? అయితే మేమేమంటా ఉన్నాం మేడం, బీసీలకు పెద్దపీట వేసినటువంటి మాట వాస్తవం మేడం. ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మధుసూదనాచారి గారిని మొదటే ఒకవేళ ముఖ్యమంత్రి అసెంబ్లీకి పోతే, సభకు పోతే ముఖ్యమంత్రి లేచి నిలబడి దండం పెట్టేటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఎవరికి దక్కుతుంది అంటే అది తప్పకుండా కేసీఆర్ గారికి దక్కుతుంది. అంతేకాకుండా ఇవాళ మాలాంటి కుటుంబాలు, మేము
దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి మాలాంటి కుటుంబాల నుంచి ఇవాళ కర్నే ప్రభాకర్ గారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసి గవర్నమెంట్ విప్పుని ఇవాళ పోలీసు సెల్యూట్లు చేసినటువంటి సందర్భాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు దక్కుతుంది. ఇవాళ ప్రభుత్వం పోయింది కానీ చిత్తశుద్ధి బీసీల పట్ల ఉండాలి, బీసీల పట్ల నా ప్రేమ ఉండాలి అని అనుకున్నప్పుడు ఒక చారీ కుటుంబానికి చెందినటువంటి ఎవరు దాసోజీ శ్రవణ్ గారిని ఇవాళ మేము తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఒకటా రెండా మూడా సకల జనుల అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం మేడం. కాబట్టి అంటే మీరు అంటున్నారు అంటే ముందు దండాలు పెట్టి పక్కకు సైలెంట్ గా కూర్చోబెట్టే పదవులు ఇప్పిస్తారు కానీ ఆ పార్టీని ముందుండి నడిపించే అధ్యక్షుడు విషయంలో మాత్రం పక్కన పెట్టేస్తారు బీసీలని. అయ్యో అట్లా ఏముండదు మేడం. అయితే నిజంగా మా పార్టీలో ఏముంటది అని అనుకుంటే తప్పకుండా మా రాష్ట్రానికి అంటే మన రాష్ట్రానికి మా పార్టీలో మటుకు తప్పకుండా కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఎగ్జాక్ట్లీ మీరు అదే చెప్తున్నారు. మళ్ళీ కేసీఆర్ కుటుంబం నుంచే వస్తారని 100% మేడం. మేము ఇవాళ మా కుటుంబం మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కేసీఆర్ గారు అధ్యక్షుడు ఉండాలి, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఎక్కడిది మేడం. కేటీఆర్ గారికి ఉన్నటువంటి చరిష్మా సిరిసిల్ల నుంచి సిరికాన్ వ్యాలీ వరకు ఆయనకున్నటువంటి ఫాలోయింగ్, ఆయనకున్నటువంటి అదంతా కూడా ఎంత గొప్పగా ఆయన అంటే ఓకే మీరు అంటున్నట్లు లీడర్లు కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ విషయంలో కానివ్వండి, ఓకే మీరు అన్నట్లు ఫాలోయింగ్ అదంతా పక్కన పెడితే బీసీలను అయితే పక్కన పెడుతున్నారు కదా. బీసీలను ఏడ పక్కకు నేను ఇయ్యాల ఇప్పుడు చెప్తున్నా కదా, 3 పేర్లను తీసుకున్నా కదా. వీళ్ళంతా బీసీ కుటుంబాల నుంచి నిజంగా పేదరికంలో అత్యంత పేదరికం నుంచి వచ్చినటువంటి వాళ్ళని కేసీఆర్ గారు ముందుగా గుర్తించినటువంటి నేపథ్యాన్ని మీకు గుర్తు చేస్తున్నాం మేడం. కేసీఆర్ గారు ఇవాళ అనేక మందిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ గారు. బీసీల పట్ల ప్రేమ ఉన్నటువంటి నాయకుడు ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఎస్ వినోద్ గారు, సో ఏం చెప్తారు? అన్ని పార్టీలు బీసీల చుట్టూ నిజంగానే రాజకీయాలు చేస్తున్నాయా అంటూ బీసీల పైన ప్రేమ అంటారు కొందరు, ఇంకొంతమంది బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు కావాలని డిమాండ్లు చేస్తారు. సో ఏదేమైనప్పటికీ ఏంటి బీసీల చుట్టే నిజంగా రాజకీయాలు జరుగుతున్నాయి తెలంగాణలో? తప్పకుండా ఇప్పుడు బీసీల చుట్టే రాజకీయం జరుగుతుంది, రేపు బీసీ ముఖ్యమంత్రి చుట్టే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ బీసీలు చైతన్యమైనరు, 56% ఇప్పుడు జనాభా ఉందని సో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాస్ట్ సెన్సెస్ లో చెప్పారు. అంతకంటే ముందు యాక్చువల్ గా వాళ్ళకి ఇంకా ఎక్కువ శాతం ఉండాలి. ఎందుకంటే మైగ్రెంట్స్ ఎవరైతే నార్త్ ఇండియా నుండి వచ్చారో, నార్త్ ఇండియా నుండి వచ్చిన మైగ్రెంట్స్ అంతా కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళంతా కూడా రావడం వల్ల ఇవాళ బీసీ జనాభాను తక్కువ చూపెట్టారు యాక్చువల్ గా. సో కాబట్టి ఇవాళ బీసీలకి అన్యాయం జరుగుతున్నది అనేది 100కు 200% వాస్తవము. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేయలేకపోయింది. అలాగే ఇవాళ మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక బలమైన 10 ఏళ్లు పరిపాలించాడు, మళ్ళీ ఇప్పుడు రెడ్డి ఆయన పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బీసీలకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశమే లేదు, ఎవరు కాంగ్రెస్ గాని ఇటు బీఆర్ఎస్ గాని. ఇక ఏమన్నా ఛాన్స్ ఉంటే బీజేపీ నుండే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించి 2023లో ప్రకటించారు. సో కాబట్టి 2023లో ప్రకటించిన వాళ్ళు అట్లీస్ట్ అధికారం కోసమైనా రేపు 2029లో బీజేపీ ఆ నినాదాన్ని ఎత్తుకుంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒక జాతీయ పార్టీగా ఇప్పటి వరకు బీజేపీ కాంగ్రెస్ కంటే మెరుగైన అవకాశాలని బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇస్తున్నది కాబట్టి అత్యధిక రాష్ట్రాల్లో అధికారం అధికారం వచ్చింది. ఇవాళ 67% ఇవాళ కేంద్ర మంత్రి పదవులలో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన చరిత్ర ఇవాళ బీజేపీది. అసలు స్వతంత్రం వచ్చిన కాంచెలు కాంగ్రెస్ సుదీర్ఘకాలంగా ఈ దేశాన్ని పరిపాలించింది. ఈ రకంగా వాళ్ళకు సామాజిక న్యాయాన్ని పాటించలేదు. అలాగే బీసీలకు ఇంతవరకు రిజర్వేషన్లని ఇవ్వకుండా ఎగ్గొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా బీసీల గురించి ఇంత పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకున్న చరిత్ర ఎవరు కాంగ్రెస్ కు లేదు. కాంగ్రెస్ కాకా కాలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు ఇవాళ ఎప్పుడు కూడా బీసీలకు మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది. కానీ వినోద్ గారు, అంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీఏ కదా, బీసీ వర్గానికి చెందిన వారే కదా. ఆయన అందండి. డి శ్రీనివాస్ ఆయన బీసీ కాదా, లేకపోతే పొన్నాల లక్ష్మయ్య బీసీ కాదా, లేకపోతే హనుమంతరావు బీసీ కాదా? వీళ్ళంతా బీసీలే కదా. వీళ్ళంతా పార్టీ పల్లకి మోతాండ్రు, పదవి ఎవరు అనుభవిస్తాండ్రు?
పార్టీ పల్లకి మోయడానికి బీసీలను వాడిండ్రు వీళ్ళంతా. కాంగ్రెస్ లో ఇప్పటిదాకా వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పార్టీని అధికారం తీసుకురాగలి, కానీ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేయగలని అంతా రెడ్లనే చేశారు కదా వీళ్ళంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తెచ్చిండు మహేష్ కుమార్ గౌడ్. అంతేగాని మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం వస్తుందా? ఈ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకు రాదంటే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఉంటా అంటుండు. నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరుడు అంటాడు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అరుడు అంటాడు, ఇంకో రెడ్డి అరుడు అంటాడు. ఈ బీసీ అరుడు అని చెప్తున్నాడా? ఈ పలాని బీసీ అరుడు ముఖ్యమంత్రికి అని చెప్పిండా రేవంత్ రెడ్డి? అసలు రేవంత్ రెడ్డి ఇంకో మాట ఏం చెప్పిండంటే, అసలు ఏ పార్టీ అయినా రెడ్లకి ఇస్తే మాత్రమే అధికారం వస్తుంది, రెడ్లు మాత్రమే అరువులు ముఖ్యమంత్రి కానీ, అంతేగాని ఇంకో మిగతా వాళ్ళ అరువులు కాదని చెప్తున్నాడు ఆయన. ఇవాళ స్పష్టంగా ఆయన మొత్తము క్యాబినెట్ కానీ, లేకపోతే మీరు చూడండి ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లను కానీ, లేదంటే అఫీషియల్ నామినేటెడ్ పోస్టులు కానీ, మొత్తం కీలకమైన పోస్టులన్నీ రెడ్లకి ఇచ్చుకున్నాడు, ఇంక్లూడింగ్ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ తో సహా, ఈవెన్ ఆర్టీఐ చీఫ్ సహా ఇవంతా మొత్తం టోటల్ రెడ్ల రాజ్యం తెచ్చుకున్నాడు ఆయన. కాబట్టి ఇవాళ బీసీకి అవకాశమే లేదు అక్కడ. బీసీలకు సామాజిక న్యాయం పాటిస్తున్నాము అని చెప్పేసి మా తమ్ముడు దయాగారు చెప్తున్నాడు, మా స్టూడెంట్ గాని. నేను చెప్తున్నాను, ఇప్పటిదాకా బీసీలకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కొంత మెరుగా బీజేపీ చేసింది. దాంట్లో ఎవరు చెప్పిన చరిత్రలో, ఎవరు చెప్పిన ఇంటలెక్చువల్ సహాయంలో ఎవరు మాట్లాడినా లెక్కలతో సహా నేను చెప్పగలను, ఎవరు ఎంత ఇచ్చారని చెప్పేసి చెప్పగలను. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజికల్ గా నేను బీజేపీకి వ్యతిరేకంగా కావచ్చు, కానీ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న పార్టీగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యతగా నేను ఒక అనలిస్ట్ గా వచ్చాను. కాబట్టి బీజేపీ సామాజిక న్యాయాన్ని ఇస్తున్నది కాబట్టి బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అధికారం తీసుకురావాలి. ఈవెన్ ఉత్తరప్రదేశ్ లో కూడా. వినోద్ గారు, మీరు అంటున్నట్లే మీరు అంటున్న మాటలు అన్ని కన్సిడర్ చేసినా, ఇప్పుడు ఒకవేళ నిజంగానే బీజేపీకి కొత్త అధ్యక్షులు ఒకవేళ ఈటెల రాజేందరే అయితే గనక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? 100-200% అమ్మా తప్పకుండా తీసుకుంటా. ఎందుకు తీసుకుంటే అంటున్నానంటే, ఈటెల రాజేందర్ కు ఆయనకు ఒక బీఆర్ఎస్ లో ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న నేతనే. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు, ఆయనకు పాలనా అనుభవం ఉంది, ముఖ్యమంత్రికి అర్హత ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా అర్హుడుగా ఉండడానికి కారణం ఏంటంటే, ప్రధానంగా ఆయన పాలనా అనుభవం చాలా ఉంది ఆయన. సో ఇవాళ నిజంగా కేసీఆర్ ను ఢీ కొట్టగలిగి ఇవాళ ఆయన అధికారం తీసుకురాగడానికి అర్హుడుగా ఉన్నాడు ఈటెల రాజేందర్. కాబట్టి ఈటెల రాజేందర్ కనుక అవకాశం వస్తే రేపు ముఖ్యమంత్రి స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. సో జమిలీ ఎన్నికల్లో కేంద్రం ప్రభావమే ఎక్కువ ఉంటది, బీజేపీ ప్రభావం ఎక్కువ ఉంటది. బీజేపీ రేపు క్యాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత రేపు బీసీలకు వర్గీకరణ చేయబోతుంది దేశవ్యాప్తంగా, ఎస్సీలకు వర్గీకరణ చేయబోతుంది దేశవ్యాప్తంగా, ఎస్టీలకు వర్గీకరణ చేయబోతుంది దేశవ్యాప్తంగా. చాలా కీలకంగా మహిళలకి 33% అమలు చేయబోతున్నది బీజేపీ. సో కాబట్టి ఇవాళ సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ కంటే ఎక్కువగా ఇవాళ బీజేపీ అమలు చేసే పరిస్థితి రాబోతున్నది. కాబట్టి రానున్న రోజుల్లో సామాజిక న్యాయ ఎజెండా అనేది కీలకమైతుంది. కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అనేది కీలకమైతుంది. కాబట్టి రేపు వచ్చే ఎన్నికలంతా బీసీల చుట్టే తిరుగుతాయి. కాబట్టి రేపు 2028 లేదా 29లో వచ్చినా సరే జమిలీ ఎన్నికల పేరు మీద ఖచ్చితంగా బీసీలకు రాజకీయాలు బీసీల చుట్టే తెలంగాణ తిరుగుతాయి, బీసీ ముఖ్యమంత్రి ఎజెండా చుట్టే తిరుగుతాయి. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఈటెల రాజేందర్కి ఇవ్వడం వల్ల ప్లస్ అయితే తప్ప బీజేపీకి మైనస్ కాదు. సో మిగతా వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈవెన్ రాజా సింగ్ నిజంగా ఆ పార్టీని నమ్ముకున్నాడే బీసీ, కానీ ఆయనకు సరిగా తెలుగు రాదు, తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తర్వాత లోకల్ కాదు, తర్వాత ఆయనకు అంత మాట్లాడే కెపాసిటీస్ ఉన్నోడు కూడా కాదు. సో కాబట్టి ఆయన కంటే ఈటెల రాజేందర్ బెటర్ మెరుగు. సరే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుండి రామచంద్రరావు వచ్చినప్పటికీ కూడా బ్రాహ్మణుడు. సో బ్రాహ్మణుడు ఇవాళ జనాభా ఎంత ఇక్కడ బ్రాహ్మణులది 0.1% జనాభా. మరి 0.1% జనాభా ఉన్న బ్రాహ్మణునికి ఇస్తే బీసీ ముఖ్యమంత్రి ఎజెండా ఎట్లా అమలు చేయగలుగుతారు వాళ్ళు? సో బీసీలను ఎట్లా చైతన్యం చేయగలుగుతారు బీజేపీ ఇవాళ? కాబట్టి ఈవెన్ అరవింద్ కుమార్ కూడా అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ కాపు కమ్యూనిటీ పెద్ద కమ్యూనిటీ బీసీలో, కానీ వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే లక్ష్మణ్ కు రాజ్యసభ మెంబర్ గా ఉన్నాడు. ఆ తర్వాత కీలకమైన పోస్టులలో ఈవెన్ కాపులు ఉన్నారు. కాబట్టి ఇవాళ ముదిరాజులకి ఇవాళ కాంగ్రెస్ లో ఒక మంత్రి పదవి ఇచ్చారు. మరి అటువంటిప్పుడు బీజేపీలో ముదిరాజులకు మంచి స్థానం ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడే మేజర్ కమ్యూనిటీ కదా. బీసీలో మేజర్ అత్యధిక జనాభా కలిగిన కమ్యూనిటీ ముదిరాజు, ఎస్సీలో అత్యధిక జనాభా కలిగిన కాబట్టి మాదిగ. సో కాబట్టి ఇవాళ మాదిగలకు మందకృష్ణ మాదిగ కూడా అటువైపే ఉన్నాడు.
సో మందకృష్ణ మాదిగతో పాటు ఇవాళ మాదిగలకు కూడా సముచిత స్థానము గతంలో ఇచ్చింది బీజేపీ, రేపు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటు బీసీలో మెజారిటీ కమ్యూనిటీ కానీ, ఎస్సీలో మెజారిటీ కమ్యూనిటీ కానీ, ఇవాళ ఎస్టీలో మెజారిటీ కమ్యూనిటీ లంబాడీస్ కానీ ఎక్కువ ప్రియారిటీ బీజేపీ ఇవ్వబోతున్నది, అంటే సామాజిక న్యాయాన్ని పాటించబోతున్నది. కాబట్టి బీజేపీకి ఈటెల రాజేందర్ అనే వ్యక్తి రావడం వల్ల ఖచ్చితంగా బీజేపీ ప్లస్ అయితే తప్ప మైనస్ కాదు. ఓకే, ఎస్ రవికుమార్ గారు, సో ఇందాక వినోద్ గారి కమెంట్స్ ని మీరు విన్నారు. అండ్ ఇంకొకటి, నిజంగానే బీజేపీ అటు బిఫోర్ ఎలక్షన్స్, మొన్నటి ఎలక్షన్స్ కి బిఫోర్ కూడా అటు బీసీ కార్డు లేవనెత్తింది, బీసీని సీఎం చేస్తామన్నారు. ఇప్పుడు ఏదైతే అధ్యక్షుడి విషయంలో కూడా బీసీని ఎంచుకోబోతున్నట్లు కూడా చెప్తున్నారు. సో ఏంటి నిజంగానే బీసీ కార్డ్ ని, అంటే ఇందాక వినోద్ గారు ఒక కమెంట్ వేశారు, బీసీలని అధ్యక్షుల విషయంలో కాంగ్రెస్ ఏదైతే కేవలం పల్లకిల్ని మోయడానికే బీసీలు, సీఎం విషయంలో మళ్ళీ వేరే పెట్టుకుంటారని చెప్పేసి కమెంట్స్ వచ్చాయి. కాబట్టి సో ఏం చెప్తారు దానికి? నేను చెప్పేదానికంటే దయాకర్ గారు చెప్పిన కొన్ని విషయాలకు వినోద్ గారు అనలిస్ట్ గా చాలా స్పష్టంగా ఆన్సర్ ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. అది నేను ఇచ్చింటే కంటే కూడా వినోద్ గారు ఇచ్చిన దానికి చాలా, అంటే ఆ ఆన్సర్ కరెక్ట్ గా సెట్ అయింది. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు వినోద్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. అవన్నీ నిజాలు, అవన్నీ జరిగిన విషయాలు ఆన్ ది రికార్డ్ అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు కాకా కలేకర్ కమిషన్ ని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటప్పుడు సామాజిక న్యాయం దేశంలో చేసినట్టుగా ఎట్లా చెప్పుకోగలుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అంతెందుకు, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అది, దాదాపు 600 గురుకులాల్లో ఇప్పటి వరకు కూడా గత 13 నెలలుగా వీళ్ళు బిల్లులు పే చేయట్లేదు. ఒక 460 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. మరి విద్యార్థులకు, అంటే ఇందులో చదువుకునేది అందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు చదువుకుంటారు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు మీరు ఎటువంటి న్యాయం చేస్తున్నట్టు? వాళ్ళ చదువులు ఆగిపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళని ఎందుకు, అంటే నిజంగానే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి 25 ఎకరాల్లో ఒక్కొక్క స్కూల్ కి 50 కోట్ల 100 కోట్ల ఎంతో ఖర్చు చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ అది కేవలం కమిషన్ల కోసం కడుతున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఉన్న గురుకులాల్లో కల్పించాల్సినటువంటి వస్తువులు ఆ అద్దె భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. గురుకులాలన్నీ కూడా ఇప్పుడు దాదాపు 600 గురుకులాలేమో అద్దె భవనాల్లో నడుస్తా ఉన్నాయి. ఈ అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి గురుకులాలకి ప్లస్ వాటికి చెల్లించాల్సినటువంటి అద్దె చెల్లించకుండా, వాటికి పక్కా భవనాలు, పర్మనెంట్ భవనాలు కట్టకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సామాజిక న్యాయం ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తర్వాత సంగతి అండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తర్వాత ఉన్న స్కూల్స్ లలో ముందు వాటికి సౌకర్యాలు కల్పించండి, మౌలిక వస్తువులు కల్పించండి. ఇవన్నీ కల్పించకుండా సామాజిక, అంటే నేను కాకా కలేకర్ కమిషన్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి, వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి చూసుకుంటూ పోతే ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సామాజిక న్యాయం కంటే కూడా వాళ్ళు అధికారంలో ఉండడం, వాళ్ళు పదవులు అనుభవించడం, ఎవరైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిరో వాళ్ళు గెలవడానికి కావచ్చు, వాళ్ళు పోటీ చేసినప్పుడు కావచ్చు, వాళ్ళు ఎవరైతే ఏ సామాజిక వర్గం అయితే డబ్బులు ఎక్కువ ఖర్చు చేసిందో వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ తిరిగి ఆ రివార్డ్ ఇచ్చుకోవడం, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు తిరిగి సంపాదించుకునే అవకాశం కల్పించడమే చేస్తుంది తప్ప ఇక్కడ కూడా సామాజిక న్యాయం చేయదు. ఒకవేళ నిజంగానే సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ చేసి ఉండింటే ఇప్పటికే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ యొక్క బీసీ వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అనే వాళ్ళు ఒక అప్లిఫ్ట్ అయ్యేవాళ్ళు. ఎప్పుడో సోషల్ స్కేల్లో, ఆ సోషల్ స్కేల్ నుంచి పైకి వచ్చేవాళ్ళు. ఆ బీపీఎల్ ఫ్యామిలీస్ నుంచి పైకి వచ్చేవాళ్ళు. బీపీఎల్ ఫ్యామిలీస్ లో అత్యధికంగా ఉండేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలేనండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి లిఫ్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇంకొక విషయం వినోద్ గారు చెప్పిన అనేక విషయాల్లో నేను ఒక విషయం యాడ్ చేస్తాను. దాదాపు 12 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు నరేంద్ర మోడీ గారి 11 ఏళ్ల పాలనలో. 12 కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటపడి వాళ్ళు ఒక స్థాయి గౌరవంతో బతుకుతున్నారు. ఇప్పుడు ఇది నేను ఇచ్చిన నివేదిక కాదండి, మళ్ళీ నేను కూడా చెప్తున్నాను, నేను ఇచ్చిన నివేదిక, ఇది ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక. ఇప్పుడు చెప్పండి, సామాజిక న్యాయం బీజేపీతో జరుగుతుందా, కాంగ్రెస్ పార్టీతో జరుగుతుందా అనేది ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. ఇది ఒక విషయం. ఎస్, ఇప్పుడు అంతర్గతంగా, ఇప్పుడు మన టాపిక్ లోకి వస్తే, అంతర్గతంగా భారతీయ జనతా పార్టీ యొక్క అధ్యక్ష ఎన్నిక గురించి ఇంతగా చర్చ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పేపర్ లో, ప్రతి ఒక్క మీడియా సంస్థలో ఇదే వార్త నడుస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నోట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అవుతున్నారు అనేది ఒక ఉత్కంఠ నెలకొన్నదంటే తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీకి అధికారం, అంటే నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కాస్త ఆసక్తి ఉంది, ఎవరు అవుతారు ఏంటి అనే అంశంలో ఉన్నది. అండ్ ఇంకొకటి, ఎలక్షన్స్ టైంలో కూడా అప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు కూడా చాలా హైప్ కి తీసుకొచ్చారు ఎలక్షన్స్ బిఫోర్. అది అలాగే కంటిన్యూ అయితే నిజంగానే బీజేపీ అధికారంలోకి వచ్చేదన్న భావన చాలా మంది యువతలో కూడా అది ఉంది. ఆ రకంగా కమెంట్స్, నెటిజన్లు కూడా కమెంట్లు ఇవన్నీ కూడా మేము చూసిన సందర్భం, మీకు కూడా తెలిసిన సందర్భమే. అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఆ పొజిషన్ ని తీసుకుంటే గనక బండి సంజయ్ తెచ్చినంత హైప్ ని ఈటెల రాజేందర్ తీసుకురాగలరా?
ఖచ్చితంగా ఇప్పుడు మా పార్టీలో నాయకుల కొరత అస్సలు లేదు. అందులో బీసీ నాయకుల కొరత అస్సలు లేదు. బీసీ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లే నాయకుల కొరత అస్సలు లేదు. నాయకులు చాలా మంది ఉన్నారు మన దగ్గర, నాయకుల కొరత అస్సలు లేదు. మాకు కావాల్సిందల్లా ఒకటే, ప్రజల యొక్క ఆశీర్వాదం, ప్రజల యొక్క ఆలోచనలో ప్రతిసారి మేము ఉండాలనేది మేము కోరుకుంటాం. కానీ ఒకటండి రవికుమార్ గారు, సహజంగానే ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది యువత కూడా బీజేపీ విషయంలో బీజేపీ స్టాండ్ తీసుకున్న యువత కూడా చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. బండి సంజయ్ ని కేవలం అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసమే బండి సంజయ్ ని పక్కకు జరిపి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారనేది కమెంట్లు కూడా వచ్చాయి. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నిర్ణయాలు అనేది ఒక్కోసారి చూడండి, ప్రతి ఒక్క నిర్ణయం సక్సెస్ అవుతుందని చెప్పేసి మనం అనుకోకూడదు, అవ్వదు కూడా. ఇప్పుడు 10 నిర్ణయాలు తీసుకుంటే 1-2 నిర్ణయాలు తప్పు పోతాయి. వాటిని మనము మళ్ళీ రివ్యూ చేసుకొని, వాటిని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకొని అటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకునేటువంటి పద్ధతి ప్రతి ఒక్క పార్టీలో ఉంటది, ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటది. అది జరుగుతూనే ఉంటది. కాంగ్రెస్ పైన చేసిన కమెంట్ల ప్రకారం చూస్తే కూడా వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర తప్పులు చేసి ఉంటారు, వాళ్ళు కూడా ఇంట్రోస్పెక్షన్ చేసుకుని మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటున్నారు అంటారు. కరెక్ట్ చేసుకునే అవకాశం ఎన్నో సార్లు వచ్చింది. 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి వస్తూనే ఉన్నది. ఎప్పుడు కూడా వాళ్ళు చేసుకోలేకపోయారు. అది చూసే కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకు మరి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడితే ఎందుకు ఇవాళ బీహార్ ఆంధ్రప్రదేశ్ తోనే నడుస్తా ఉంది? ఎందుకు నీకు పార్లమెంట్ లో ఎందుకు మెజార్టీ సీట్లు ఎందుకు రాలేదు నేను అంటున్నా. వచ్చారు జేబులో రాజ్యాంగాన్ని పెట్టు, రాజ్యాంగాన్ని ఇవాళ కూనీ చేస్తున్నటువంటి మీరు ఇవాళ భారత రాజ్యాంగం పైన దాడి చేస్తుంటే ఇప్పుడు మా లైవ్ లో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నాడు సారు. ఇలా దేశవ్యాప్తంగా దళితుల పైన, దళితులు ఉన్నటువంటి ఆహారం పైన దాడి చేసి ఇవాళ కనీసం మీరు అందరూ కూడా దళితుల మీద ఎన్ని అత్యాచారాలు, ఎంత దాడులు జరుగుతుంటే మా ప్రొఫెసర్ గారు కనపడట్లేదేమో గానీ ఇవాళ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం పైన దాడి చేసి మనిషి హక్కులను హరిస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఇవాళ ఎంకరేజ్ చేస్తున్నట్టు భారత చెప్పారు. మళ్ళీ వస్తాను, ఆయన క్లారిటీ ఇవ్వండి. రవికుమార్ గారు క్లారిటీ ఇచ్చాక నేను మీ కంక్లూజన్ తీసుకుంటాను. రవికుమార్ గారు, ఇందిరాగాంధీ గారు నినాదం తీసుకొచ్చి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలను నేను గుర్తు ఒక బేడీ బచావో బేడీ పడావో ఎక్కడ పోయింది నేను అంటున్నా. ఈ దేశవ్యాప్తంగా అనేక మంది హత్యలు, అత్యాచారాలు జరుగుతాయి. ఎందుకు మాట్లాడలేదు నేను అంటున్నా. ఎంతమంది దయాకర్ గారు మిత్రమా, నాకు అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడారు, మీరు హైజాక్ చేస్తే మీరు ఎట్లా మీరు మాట్లాడండి. నిర్మాణంలో ఎట్లా అడుగుతున్నారు? మీరు అడిగిన దానికి ఆయన సమాధానం ఇస్తారు. ఒక్క నిమిషం ఆగండి రవికుమార్ గారు. నేను కూడా తర్వాత ఇస్తా. నేనేమంటున్నా, గరీబీ హటావో అనే నినాదము ఇందిరాగాంధీ గారు ఇస్తే ఆ నినాదాన్ని నిజం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది ఇవాళ. ఎస్, మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అదే ఇందిరాగాంధీ గారు 1970లో ఎమర్జెన్సీ విధిస్తే ఆ ఎమర్జెన్సీ విధించిన రోజులు మర్చిపోయి రాజ్యాంగం పుస్తకాన్ని జేబులో పెట్టుకుని దేశమంతా తిరుగుతూ బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఒక అబద్ధపు ప్రచారం దేశమంతా చేసినప్పటికీ కూడా మీరు అధికారంలో రాలేదు మిత్రమా. చేసినప్పటికీ కూడా మీకు 100 సీట్లు కూడా ఇవ్వలేదు దేశ ప్రజలు. అది గుర్తు పెట్టుకోండి. మాకు ఇచ్చినారు, మాకు 240 సీట్లు ఇచ్చినారు. మీరు ఎంత అబద్ధ ప్రచారాలు చేసినప్పటికీ కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చాం. మీకు అధికారం ఇవ్వలే అంటే మీరు అధికారం కోసం ఏదైతే తప్పుడు ప్రచారాలు చేశారో రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని, అందులో ఒక ఆర్టికల్ కూడా మరి ఆయన చదివేటోలో తెలియదు కానీ, బట్ ఎందుకు నేనేమంటా, ఇంకో విషయం కూడా చెప్తున్నా. నేనేమంటా, ఒకవేళ నిజంగానే దళితులకి భారతీయ జనతా పార్టీ పాలనలో సముచిత స్థానం దక్కలేదనే భావనతో చెప్తున్నారు ఆయన. దళితులని రాష్ట్రపతిని చేసింది మేము, గిరిజనులని రాష్ట్రపతి చేసింది మేము. అదేవిధంగా అనేక మంది మంత్రి పదవుల్లో కావచ్చు అనేక పదవుల్లో దళితులకు అత్యధిక స్థానాలు కేటాయించింది మేము. దళితులకు టికెట్లు కేటాయించడంలో కూడా అత్యధిక స్థానాలు అంటే రిజర్వ్డ్ కాకుండా మిగతా స్థానాల్లో కూడా టికెట్లు ఇచ్చింది మేము. ఈ పార్టీలో ఎంతవరకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, కావాలంటే మీకు డీటెయిల్స్. లోక్సభ స్పీకర్ మీరా కుమార్ స్పీకర్ కాదండి, ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని మేము ఒక దళితుని చేసినాం. ఏమండి సరే, ఇప్పుడు దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, దళితుల పైన అకృత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి మీరు ఏదో చెప్తా ఉన్నారు.
మరి ఇదే దళితుల పైన దాడులు జరుగుతున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో ఇదే మీకు పాకిస్తాన్ లో జరిగినప్పుడు అవి కనిపించలేదా అంటే పాకిస్తాన్ లో జరిగినటువంటి దళితుల పైన దాడులు మీకు కనిపించలేదా? అప్పుడు ఎందుకు మరి మీ నెహ్రూ గారు మాట్లాడలేకపోయినారు? అక్కడ నుంచి తీయాలని అట్లా తీస్తే స్టోరీ మొత్తం తీస్తామండి. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ఎన్నికల సోది అంటే ఆయన కూడా సోది అంటారు. ఇందాక మీరు కూడా అదే అడిగారు కదా, దళితులకు సంబంధించి ఇంత ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, బేటీ పడావ్ బేటీ బచావ్ అని మీరు ఏ రకంగా చెప్పారో వాటికి సంబంధించి ఆయన జవాబు చెప్పారు. రవికుమార్ గారు ఒక్క నిమిషం. ఎస్ దయాకర్ గారు, మరి మీరేం చెప్తారు? అటు స్కూల్స్ విషయంలో కూడా గురుకుల పాఠశాలలు కానివ్వండి, ఉన్న పాఠశాలని డెవలప్ చేయొచ్చు కదా. నిజంగా అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా పిల్లలు అక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ అని చెప్పి కమిషన్ల కోసమే మీరు అది పెట్టారు, కానీ ఉన్న వాటిని ఫస్ట్ వాటికి సంబంధించి ఫెసిలిటీస్ ఇచ్చి నెక్స్ట్ అప్గ్రేడ్ ఏదైనా చూడాలి కదా. మరి ఈ తెలంగాణ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల అభివృద్ధి కోసం ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచి వాళ్ళ జీవితాల క్వాలిటీ భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. ఇవాళ నేనంటా గురుకులాలలో బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా గురుకులాలు బీఆర్ఎస్ నాయకులు అద్దె భవనాలే గురుకుల భవనాలు అయినాయి. కాబట్టి వాటిని ఒక స్ట్రీమ్ లైన్ చేసే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. ఇవాళ ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్ తరహాలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దాదాపు ఇప్పటికే 23 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం భూమి పూజ చేసి ఒక ప్రక్రియ జరుగుతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ విద్యకు పాఠశాల విద్యకు పెద్దపీట వేసినటువంటి ఘనత ఇవాళ మీరు నిన్న పెద్దపీట వేశారని మరి అడ్మిషన్లు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ కి పెరుగుతున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ కి ఎందుకు పెరగట్లేదు? గవర్నమెంట్ టీచర్స్ అక్కడికి వెళ్ళి మీ పిల్లల్ని మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అని ఈరోజు తెలంగాణలో టీచర్స్ అడుగుతుంటే అక్కడ టీచర్స్ నే నిలదీస్తున్న పరిస్థితి ఉంది కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులే క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇవాళ 10 ఏళ్లలో తెలంగాణ విధ్వంసం అయిన తర్వాత ఇవాళ మనం 11,000 డిఎస్సి పోస్టులను భర్తీ చేసి ఇవాళ 1,56,000 ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి లో భర్తీ చేసుకొని 1,56,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ పేద మధ్య తరగతి విద్యార్థులు ఇవాళ అడ్మిషన్లు పొందారు. నిన్నగాక మొన్న మీరు చూస్తారు సూర్యాపేట జిల్లా వెంపటి అనే గ్రామంలో 27 మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇదే ఏపూర్ అనే విలేజ్ లో సూర్యాపేటలో ప్రభుత్వ పాఠశాలల్నే మా పిల్లల్ని చదివిస్తాం, మా ప్రభుత్వ పాఠశాలనే ప్రభుత్వ విద్య ఉందని అక్కడ ప్రైవేట్ స్కూళ్లను కూడా అడ్డుకున్నటువంటి చరిత్ర. 21,000 ఉన్నటువంటి మనం బడ్జెట్ కేటాయించుకొని ఇవాళ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసుకున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వం దక్కింది. గత ఇవాళ 100% పాఠశాల విద్య గత ప్రభుత్వాల కంటే ఇవాళ మనం అద్భుతంగా పాఠశాలలు జరుగుతా ఉన్నాయి. క్వాలిటీతోని పెద్దపీట వేసినాం మనం. అరవింద్ గారు మీ ఫైనల్ కామెంట్స్. మేడం ఇవాళ ఇద్దరు మేం చేసినాం బీసీల కంటే మేం చేసినాం, మీరేం దానం చేసిరా ధర్మం చేసిరా, మేమెంత మాకెంత అని చెప్పని అంటున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్లకు సామాజిక న్యాయం జరగాలి, వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగినప్పుడు మాత్రమే వీళ్లకు సమాజంలో గౌరవం ఉంటది అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి పార్టీ మాదంటే మాది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఎవరు సామాజిక న్యాయం, ఎక్కడి సామాజిక న్యాయం? మీరు చేయలేదు వాళ్ళు చేయలేదు అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో మీరు దానం చేసిరా ధర్మం చేసిరా అంటే మరి బీఆర్ఎస్ అప్పులు చేసిందంటారా? కాదు మేడం, దయచేసి నేనేమంటా ఉన్నాను, మేము నిజంగా ఒకవేళ మీరు సరే మంచి ప్రశ్న వేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి అప్పు 4 లక్షల చిల్లర కోట్ల అప్పు చేసింది మేడం. అప్పు చేసి ఇవాళ అనేక సంపదను సృష్టించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో ఇవాళ అవ్వాతాతలకు ఇచ్చేటువంటి 2,000 రూపాయల పింఛన్ కావచ్చు, ఇవాళ రైతన్నలకు ఇచ్చినటువంటి 10,000 రూపాయల రైతు బంధు కావచ్చు, ఒకవేళ దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రైతుకు 5 లక్షల బీమా కావచ్చు. ఇవాళ పేదరికంలో అత్యంత పేదరికం వాళ్ళు, అణగారిన వర్గాల్లో అత్యంత అణగారిన వర్గాలు, అణిచివేత గురైనటువంటి వాళ్ళలో అత్యంత అణిచివేత గురైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే దళితులే ఉంటారు మేడం. దళితుల దరిద్రం అంతం కావాలి, అదే మా పంతం కావాలి అని చెప్పి
దళితులకు ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఓకే, ఫైనల్ గా అరవింద్ గారు నాకు ఏం తెలిసి- చెప్తారు? ఇప్పుడు నాకు ఒకవేళ తెలిసి అయితే బీజేపీ కొత్త కేవలం అధ్యక్షుడు BRS ఈటెల ప్రభుత్వమే- రాజేందర్ అయితే ఏంటి బీఆర్ఎస్ మేడం, రియాక్షన్ దయచేసి- ఏంటి? దయచేసి మీరు అడిగిన ప్రశ్నకే అంటే చెప్తున్నాను మన మేడం. టైం అయిపోయింది కాబట్టి టాపిక్ రండి ప్లీజ్. అయితే ఈటెల రాజేందర్ ఇవాళ- ఒకవేళ అధ్యక్షుడు అయితే బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? బీఆర్ఎస్ ఏ రకంగా రియాక్షన్ ఇస్తుంది? మాకు ఇప్పుడు అక్కడ ఈటెల ఎవరైనా రాజేందర్ బీజేపీ రాజేందర్ బీఆర్ఎస్ కావచ్చు. ఒకటే ఎజెండాగా మేడం, ఎవరైనా మేడం, ఏముంది ఇవాళ కొత్త తెలంగాణ కొరిగేది ఉంది జనరల్ గా. మీరు అరవింద్ గారు. ఇవాళ రాష్ట్రం మీ చేతులకు ఇచ్చి ఇవాళ ఎటుపోయింది? 10 సంవత్సరాలు వెనుకకు పోయింది. ఇంకా 5 మీరు సంవత్సరాలు చేసిన అప్పుల కుప్పల, మీరు చేసినటువంటి అప్పుల కుప్పలతోనే చీకటి ఉంటేనే తెలంగాణ వెలుతురు రాష్ట్రం విలువ అధోగతి తెలుస్తది. పాలు చేశారు, గుర్తుపెట్టుకో. ఎవరు చేశారు? కేసీఆర్ గారు స్వర్ణయుగాన్ని చేసిండు స్వర్ణయుగం. తెలంగాణ. అన్నం లేని తెలంగాణని పూర్ణ తెలంగాణ రాష్ట్రంగా మార్చిండు. సరే మీరు ఏం చచ్చిపోయి మాట్లాడారు? ఇప్పుడు బతికున్న రైతుని ఓకే, బతికున్న ప్లీజ్ రైతును కంక్లూడ్ అరవింద్ గారు, ప్లీజ్ కమ్ టు ద పాయింట్, ప్లీజ్ కంక్లూడ్. 30 సెకండ్స్ ఉంది. మేడం, ఒకటే విషయం నేను ఈ వేదిక ద్వారా ఒకటే నేను ఏం చెప్పదలుచుకున్నంటే, సరే ఏది ఏమున్నప్పటికీ కూడా అయ్యిన దాన్ని ఆకిట్ల పెట్టి కాందాన్ని కంచాన పెట్టేటువంటి ప్రయత్నం సరే వాళ్ళు చేస్తారు. అయినప్పటికీ కూడా తెలంగాణ ఏం ఎడ్డి తెలంగాణ కాదు, తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు. అందుకనే కదా మీరు ఇవాళ వచ్చి పోరాటాలు చేసి వీరులైనటువంటి గడ్డ ఈ గడ్డ. ఒక నిమిషం అండి, దయాకర్ గారు, ఒక నిమిషం. ఆగా నువ్వు ఒకటే ప్రతి దాంట్లో ఎందుకు Yes, చెప్పండి వస్తున్నావు? అరవింద్ గారు, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇక్కడ మేడం దయచేసి ఈటెల రాజేందర్ గారు అధ్యక్షుడైనా ఇంకా ఎవరు అధ్యక్షుడైనా కూడా ఇవాళ బీజేపీ పార్టీ అనేటువంటి బీజేపీని గాని ఇవాళ ఈ 18 నెలల్లో చూసినటువంటి Right. కాంగ్రెస్ ని గాని ఈ Yes, వినోద్ 5 గారు, సంవత్సరాలు మీ final comments. రేవంత్ రెడ్డి. ఓకే మై ప్లీజ్ కంక్లూడ్ అండి, మీ పాయింట్ ఏంటి? 30 సెకండ్స్ ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నామా, ఇప్పుడు దళితుల పట్ల దాడులు అనేది కొత్త కాదు, కాంగ్రెస్ లో జరగలేదు అనేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గత 55 ఏళ్లలో జరిగినాయి. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఒక 10-20 రెట్లు ఎక్కువ జరిగినాయి దళితుల మీద దాడులు. ఎక్కడ జరిగినా చూపించండి సార్. మీలాంటి వాళ్ళకు దేశం దళితుల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి. దళిత క్రైస్తవుల మీద 100-105 దాడులు జరిగినాయి. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్ రెడ్డి. 105 చర్చల మీద దాడులు జరిగినాయి. 105 చర్చల మీద దాడులు జరిగినాయి. లెక్కలతో చదువు పెడతా, పేపర్లలో వచ్చినవన్నీ. ఆర్ఎస్ఎస్ ఏజెంట్, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్ రెడ్డి. వాళ్ళ దళితుల మీద దాడులు కేసీఆర్ హయాంలో జరగలేదు. క్రైస్తవుల మీద జరగలేదు. వినోద్ గారు, రైట్ అండి, దయాకర్ గారు, రైట్. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా. సో మొత్తం మీద ఈ రోజు తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా అటు ఈటెల రాజేందర్ అని కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు నామినేషన్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. ఒకరే వేస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఒకరే వేస్తారా అనుకున్నట్లుగా ఏదైతే అటు రాజా సింగ్ కూడా వేయబోతున్నారా, ఈటెల రాజేందర్, రాజా సింగ్ కానివ్వండి, లక్ష్మణ్ కానివ్వండి, రామ్ చందర్ కానివ్వండి, అదేవిధంగా ఇంకా కొందరు పేర్లు కూడా ఉన్నాయి, అరవింద్, రఘునందన్, ఈ రకంగా వీళ్ళు కూడా వేయబోతున్నారా ఏంటి అనేది మాత్రం ఒక క్లారిటీ వస్తుంది. ఏదేమైనప్పటికీ ఏదైతే రేపు ఒక క్లారిటీ వస్తుంది, కొత్త అధ్యక్షుడు ఎవరు, ఈటెల రాజేందర్